మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మనమందరము కూడా తెలుసుకోవాలి, మన పాపం వలన, మన శాపం వలన, మన దోషముల వలన దేవునికి మనము ముందు ఎలా ఉన్నాం? దూరస్తులుగా, సంబంధం లేని వారిగా, ఎవరు లేని అనాథల్లాగా బ్రతికి ఉన్నాం. కానీ ఒకే ఒక వ్యక్తి ద్వారా మనం ఏమైపోయినాం? దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా అవ్వగలిగాం. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభుల వారు. మన పాపమును, మన శాపముని ఆయన మీద వేసుకొని కొరడా దెబ్బలు తిని అనేక రకాలుగా హింసింపబడి ఘోరాది ఘోరమైన శిలువ మరణం ఆయన మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం భరించి మనల్ని ఏం చేశాడు? మనకు దేవునికి మధ్యలో ఉంటున్న పాపాన్ని, దోషాన్ని, శాపాన్ని విరిచేసి దాన్ని గెలిచి దేవునికి మనకు దగ్గర సంబంధాన్ని ఏర్పరిచాడు. అందును బట్టి మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మార్గంలో నడవాలా. అప్పుడే మనము దేవునికి దగ్గరగా ఉన్నట్టు. మనం డైరెక్ట్గా వెళ్ళలేము. అందుకే ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనేది మనకు చాలా విలువైనది. ఎవరైతే రక్షణ తీసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా దేవుడు చెప్తున్నాడు, ఆలస్యం చేయకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు గుర్తు పెట్టుకొని, ఎవరు కూడా నీ పాపముల కోసం శాపాన్ని తీసివేసేవాడే ఈ భూమి మీద కానీ, ఇహ ముందు కానీ, పరముందు కానీ ఎక్కడ లేడు, ఒక యేసుక్రీస్తు తప్ప. నీకోసం మరణించేవాడు ఆయన ఒక్కడే. ఈ సత్యాన్ని తెలుసుకొని దేవునికి ఇంకా దూరంగా, ముందంటే ఏదో తెలియక దూరం అయిపోయినాం. ముందంటే ఎవరికి మనకు దిక్కు లేక దూరం అయిపోయినాం దేవునికి. కానీ ఈరోజు మనకు ఒక దిక్కు ఉంది. మనకు తెలుసు యేసే మార్గం అని. యేసు మన పాపములను, మన శాపములను కొట్టివేశాడని తెలిసి కూడా దేవునికి దూరంగా బ్రతికితే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ప్రేమను అర్థం చేసుకొని యేసయ్య వేసిన మార్గంలో నడవాలని, దేవునికి దగ్గర అవ్వాలని, మీరందరూ కూడా సమీపస్తులై ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దేవునితో మాట్లాడండి, దేవునితో సమయాన్ని గడపండి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనా మాకు నీకు మధ్య ఉంటున్న ఆ అగాధాన్ని ప్రభువా, ఆ పాపమును, శాపమును విరిచేయడానికి ప్రభువా, యేసయ్య నీవు నాన్న తండ్రి వచ్చి అనేక హింసం పొంది తిరిగి లేచి నాన్న మా మధ్య ఉంటున్న దూరాన్ని, మాకు దేవునికి ఉంటున్న మధ్య దూరాన్ని నీవు మా మధ్య మధ్యవర్తివై కొరడా దెబ్బలు తిని అనేక హింసలు పొంది నీవు మాకు విడుదలనిచ్చి దేవునికి మాకు దగ్గర సంబంధాన్ని ఏర్పరిచిన ఒక మహా గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాన్న దాన్ని గుర్తించి ఆ సత్యాన్ని హృదయంలో అంగీకరించి మేము నాన్న దేవునితో సహవాసం గడుపుటకు, దేవునితో సమయం గడుపుటకు, దేవునితో దగ్గరగా ఉండుటకు నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.